హాయ్ అండి. ఈరోజైతే మా అత్తయ్య గారు తెల్ల కాకరకాయలు ఉంటాయి కదా! వాటితోటి నిలవ పచ్చడి పెట్టారు. ఫస్ట్ అయితే ఈ షేప్‌లో కట్ చేసుకొని ఈ సైజ్‌లో సాల్ట్ వాటర్‌లో ఒక 1 అవర్ అలా నానబెట్టారు. నానబెట్టిన తర్వాత వాటిని డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. సో, మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా ఇట్లా పట్టుకున్నారు. పచ్చడైతే మనం పోపు పెడతాం కదా! సో, పోపయితే చల్లారాలి కాబట్టి ఫస్టే పెట్టేసుకొని చల్లారబెట్టేసి అది కలిపేశారు. కారం అండ్ ఉప్పు. అయితే ఉప్పు ఫస్ట్ మనం ఉప్పు వాటర్‌లో నానబెట్టాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇదైతే ధనియాలు, జీలకర్ర పౌడర్ అండ్ ఈ బౌల్‌లోదొచ్చేసైతే మెంతులు, ఆవాల పౌడరు 2 పౌడర్‌లు కలిపేసుకున్నారు. అండ్ తర్వాతయితే మనం ఫస్ట్ పట్టుకున్న వెల్లుల్లిపాయలది ఉంది కదా! కచ్చా పచ్చాగా అది గూడా వేసేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా! ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకున్నారు. మొత్తం చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని నిలవ పెట్టుకోండి. స్టోర్ చేసుకోండి. గాజు దాంట్లోకి ఎందులో కన్నా. ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ మనకు వేడిగా ఉంటుంది. సో, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అట్లా కలిపేశారు. వేడిది అలా పెడితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. తినేటప్పుడైతే కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తినండి. చాలా బావుంది. ఇది మా అత్తయ్య గారి స్పెషల్ రెసిపీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.